తొర్రూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరికొకరు ఎదురైతే జరిగే పరిణామాల మీద చాలా తీవ్రంగా పోలీసులు స్పందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనతో పాటు ఇక్కడ మహబూబాబాద్ ఎస్పీ ఇక్కడ మనతో ఉన్నారు. ఒక్కసారి పడుతున్న మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పుడు ఏం జరుగుతుందని అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రతిదీ కూడా ఒక పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు లోపలికి చొచ్చుకొని ఇవ్వకుండా వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతానికి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మాత్రం భారీ బందోబస్తుతో పాటు ఇక్కడ అందరు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ మనతో ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందండి. ఎలక్షన్స్ పీస్ఫుల్గా నడుస్తుంది. నథింగ్ టు వరీ. ఇప్పుడు మొత్తం అంటే ఇక్కడ భారీ సంఖ్యలో ఇక్కడ బీఆర్ఎస్ కూడా జరుపుకుంటారు సార్, దాన్ని ఎట్లా చూస్తున్నారు సార్? దీన్ని కీన్ కంటెస్ట్ ఉందండి. సో బోత్ పార్టీస్ ఆర్ హ్యావింగ్ ఎ కీన్ కంటెస్ట్. నో లా అండ్ ఆర్డర్ ఇష్యూ హ్యాస్ టు హ్యాపెన్. వి ఆర్ టేకింగ్ కేర్. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమీ లేదు. కాకపోతే ముందస్తు ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగానే మేము ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ఎవరైతే ప్రస్తుతానికి మున్సిపల్ అభ్యర్థులు ఉన్నారో వారి మీద కూడా కొంత తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాము పోలీసులు మాత్రం ఎక్కడ ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉదాసీనంగా ఉండేటువంటి పరిస్థితి అనిపిస్తలేదు. ఎక్కడైతే గుంపులు ఎందుకంటే బిఎన్ఎస్ ఎస్పీఆర్టీ సిఆర్పిసి 163 కూడా అమలవుతున్న నేపథ్యంలో ముందస్తుగానే ఇక్కడ అన్ని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ లీడర్లు కూడా నాయకులు కూడా ఒక్కొక్కరిగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ ఎక్కువగా చేరుకోవడంతో పోలీసులు మాత్రం ఈ ప్రెమిసెస్లోకి 163 అమల్లో ఉంది కాబట్టి ఎవరిని అందుబాటులోకి రానివ్వడం లేదు. ఇక్కడ మాజీగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ గారు మాత్రం ప్రస్తుతానికి సీవియర్ ఇనిషియేషన్ అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా చాలా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉండనివ్వకపోవడానికి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎవరిని ఇక్కడ ఉంచేటువంటి పరిస్థితి కూడా లేకపోతుండడంతో ఏం జరుగుతుందని అన్నటువంటి ఒక ఉత్కంఠ అలాగే ఒక క్యూరియాసిటీ నెలకొంటుంది ఇక్కడ బీఆర్ఎస్ కు. అలాగే అక్కడ ప్రస్తుతానికి మనం మేడంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లుందమ్మా పరిస్థితి? పరిస్థితి మాకు అనుకూలంగానే ఉంది. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది. మీకు దాదాపు మెజారిటీ స్పష్టంగా వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు ఇంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఏంటంటే అడ్డదారిలో వచ్చే దారులు వెతుక్కుంటారు కదా. రేవంత్ రెడ్డి ఎంపీ వేయచ్చు, ఎమ్మెల్యే వేయచ్చు అనేటి 2 కొత్తగా చట్టం తీసుకొచ్చి ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రి చట్టం తీసుకొచ్చి పెట్టిండు వాళ్ళు. అయినా మేము కేసు వేస్తాం, మళ్ళీ ధర్మమే గెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు కేసు వేస్తామన్న దగ్గర పోతుందంటే ఇప్పుడు మీకు అనుకూలంగా లేదనుకోవచ్చా? ఇవి 2 టై అవుతుంది. ఇద్దరం సమానం అవుతున్నాం. మరి ఆ టైలో ఎవరు వచ్చేది మనం చెప్పలేం కదా. మెజార్టీ 9 స్థానాలు మాకు ఉన్నాయి. మేము గెలిచినట్టే. వాళ్ళు అడ్డదారిలో వస్తుండ్రు అవకాశం లేకున్నా. మరి రేపు కోర్టు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు టైలో కూడా ఎట్లా వచ్చేది మనకు తెలియదు కదా, మనం బయట ఉన్నాం. ఒకవేళ టాస్ కూడా వేయొచ్చు అని అంటున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే ఎట్లా దీన్ని చూస్తారు మీరు? ప్రజా తీర్పిచ్చును మాకు అది చాలు. ప్రజలు తీర్పిచ్చిండు, మేము గెలిచే ఉన్నాం. అడ్డదారులు వచ్చిందని ప్రజలందరికీ తెలిసిపోతుంది. రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా తగిన శాస్తి ప్రజలే తీర్పిస్తారు. ఓకే, సిచ్యువేషన్ అయితే ఒక ఇబ్బందికర వాతావరణం అవుతుందని చెప్తున్న ప్రస్తుతానికి అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు తోటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ శబరీష్ కూడా మాట్లాడుతున్నటువంటి ఆ పరిస్థితి. అక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవని చెప్పి ఇక్కడ ఎర్రబెల్లి భీష్మించుకొని ఇక్కడ ఈ ప్రెమిసెస్లో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం ఎక్కడి నుంచి పంపిస్తున్నారు. మాజీ మంత్రిగా తనకంటూ ఒక స్పెసిఫిక్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో తను కూడా ఇట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉంటారు. తొర్రూరులో ఒంటి చేత్తో గెలిపించి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని సాధించినటువంటి నేపథ్యంలో నైతిక గెలుపు మాదే అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఉంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులను పంపించి తమను ఎందుకు అక్కడికి పంపించడం లేదని చెప్పి ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఎస్పీ తోటి వాగ్వాదం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ విజువల్స్ మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో
ఇటు వయలేషన్ జరగకుండా ఉండడం కోసం ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వందల మంది పోలీసులు బలగాలు కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తాము ఇక్కడి నుంచి వెట్టి పరిస్థితుల్లో వెళ్ళేదే లేదంటూ ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఈ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రస్తుతానికి కార్యకర్తలు మాత్రం ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉషా దయాకర్రావు కూడా ఇక్కడ నుండి పక్కకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎర్రబెల్లి దయాకర్రావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి తను ఉంటున్నారు. ఏదేమైనా సరే తమకు న్యాయం జరిగేంత వరకు మేము వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్పి అంటున్నారు. మీ బలగాలు ఉంటే ఏదైనా బయట మామూలు వాళ్ళకి చూపించాలి తప్ప మాపై కాదన్నటువంటి ఒక ఆలోచనలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ప్రస్తుతానికి సార్ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అదే దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేసి ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేసిండ్రు. 16 గెలిచే సీట్లు మాయి. అయినా మీరు 9 మెజార్టీ గెలిచినాం. స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ కూడా మెజార్టీ వచ్చినాక కూడా 2 ఓట్లను తీసుకొచ్చారు. ఆమె ఎంపీ ఓటు చెల్లది. ఆల్రెడీ వరంగల్లో అప్లై చేసుకున్నది. ఆ పిటిషన్లు కూడా మీరు సబ్మిట్ చేశాం. ఇప్పుడు దాన్ని కూడా ఓటు వేయిస్తున్నారు. మళ్ళీ మా కౌన్సిలర్ మీరే చూశారు. ఎమ్మెల్యే ఉన్న ఝాన్సీ గారు అమెరికా సిటిజన్షిప్. ఆమె లోపల కూర్చొని నేను విప్పు జారీ చేసే అధికారం ఉన్నది, నేను విప్పు ఆడ కూర్చోవచ్చు పక్కకు, నేను అలా కూర్చోవలసిన పని లేదు, దూరం కూర్చొని విప్పు జారీ చేయొచ్చు, నాకు పవర్ ఉన్నది. నేను ఝాన్సీకి ఏం పవర్ లేకుండా అమెరికా సిటిజన్షిప్, అమెరికా ఆమె వచ్చాడ కూర్చొని మా కౌన్సిలర్ 2 కోట్లు ఇస్తాం 3 కోట్లు ఇస్తాం బ్యారెన్ చేస్తాం ఏందన్నట్టు ఇది. మరి పోలీసు వాళ్ళు కూడా మరి ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ప్రస్తుతానికైతే అన్ని రకాలుగా నైతికంగా తాము గెలిచినప్పటికీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ తనకు అన్ని రకాల అధికారాలు, ఎందుకంటే విప్ జారీ చేసేటువంటి అధికారం తనకు ఉన్నప్పటికీ కూడా అక్కడ తనను మాత్రం ఉండనివ్వకుండా చేస్తున్నాడని తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు నైతికంగా గెలిచినప్పటికీ కూడా ఇక్కడ అనైతికంగా వస్తున్నారనే ఒక ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎంపీ ఓటు కూడా ఇక్కడ నమోదు చేసుకుంది. ఇక్కడ ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకున్నప్పుడు ఎంపీకి ఇక్కడ ఓటు లేనేలేదు. వేరే దగ్గర నమోదు చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ ఎట్లా నమోదు చేసుకుంటారు? కొత్త చట్టాలు తీసుకొచ్చి ఒక మ్యానిపులేషన్ జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంటుంది. ప్రస్తుతానికైతే నిన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉండి ఇక్కడికి తొర్రూరు మున్సిపల్ గెలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులను తీసుకొచ్చినప్పటికీ కూడా ఒక కాన్ఫిడెంట్ అయితే అప్పటి వరకు ఉండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కాన్ఫిడెంట్ కూడా కొంత లేకపోయింది. అసలు ఏం జరుగుతున్నాయి పరిణామాలు అన్నటువంటి విషయాల మీద కూడా కొంత ఒక అసందిగ్ధ వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ 9 అలాగే కాంగ్రెస్ 9 ఉంది. అంటే ఎక్స్ అఫీషియోతో కలిపి ఇక్కడ 7 సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే ఎంపీ కడియం కావ్య వీళ్ళందరితో కలిపి చెరో 9 ఉండడంతో ఇక్కడ ప్రస్తుతానికి ఒక అసందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. ఏం జరుగుతుందో అన్నటువంటి క్యూరియాసిటీ మాత్రం మరికాసేపట్లో తెలిసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ తమకు అనుకూలంగా లేకపోతే మేము కోర్టు మెట్లెక్కైనా సరే సాధించుకుంటామన్నటువంటి ఒక ధీమా మాత్రం బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తొర్రూరు నుండి ఓవర్ టు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.